నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైభవంగా కొనసాగుతున్న దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు, భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు. కలల కానాచి వేద గంగోత్రి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 7 నుండి 12 వరకు జాతీయ స్థాయి పద్య నాటక సాంఘిక నాటక పోటీలు. వివరాలు తెలిపిన సినీ రచయిత కలల కానాచి సంస్థ అధ్యక్షుడు బుర్ర సాయి మాధవ్. తెనాలి పట్టణంలోని చంద్రావూరు పార్కు నందు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది సంక్రాంతి నాటికి తెనాలి పట్టణ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుందని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి చంద్రావూరు పార్కులో ఎలైట్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్ను రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం సాయంత్రం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. నటరాజ్ జ్యువెలర్స్ అధినేత కొత్తమాస్ కుమార్ ఫ్రెండ్ సర్కిల్ ఎలిట్ సంస్థగా ఏర్పడి పార్కులో జిమ్ ఏర్పాటుకు ముందుకు రావడం పట్ల మంత్రి మనోహర్ ప్రత్యేక అభినందించారు. ఈ క్రమంలో మంత్రివర్యులు పార్కులోని సదుపాయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రావూరు పార్కును గతంలో సుందరీకరించామని, మరలా పార్కులోని మరిన్ని సదుపాయాలు కల్పించి సంక్రాంతి నాటికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్టు తెలిపారు. అదేవిధంగా తెనాలి పట్టణంలో మున్సిపల్ స్థలాలను గుర్తించి జిమ్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. ఈ క్రమంలో ఎలైట్ సంస్థ ద్వారా వరద బాధితుల సహాయ నిధికి ₹1,40,000 చెక్కును మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎలైట్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులతో పాటుగా భారతీయ జనతా పార్టీ నాయకులు కటారి వాసుదేవ నాయుడు, 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, హరిదాస్ గౌరీశంకర్, డిఎస్పీ బి జనార్దన్ రావు తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. చంద్రావూరు పార్కులో కొత్తమాస్ కుమార్ గారు వారి మిత్ర బృందం అంతా కూడా ఎలీట్ అనే ఒక గ్రూప్ ఫామ్ చేసుకుని నిరంతరం ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ చేసే విధంగా, ఎంతోమంది వాకర్స్ని కూడా ప్రోత్సహించుకునే విధంగా పట్టణంలో కొత్త మార్పు, ప్రతి ఒక్కరిలో కూడా ఆరోగ్యం మరింత మెరుగుపరిచే విధంగా మనం కొన్ని కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చి దాదాపు ₹5,00,000 కొన్ని పరికరాలు డొనేట్ చేయడం మనస్ఫూర్తిగా వాళ్ళు నేను అభినందిస్తున్నాను. వచ్చే సంక్రాంతి లోపు ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టి గతంలో ఎప్పుడు లేని విధంగా మరొకసారి ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి మన తెనాలి ప్రజలందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించే విధంగా, ప్రత్యేకంగా ఎంతోమంది పిల్లల పాపం వచ్చి సరదాగా వాళ్ళకి ఆడుకునే అవకాశం వేరే ప్రాంతాలు లేదు. రీసెంట్గా కమిషనర్ గారితో నేను మాట్లాడినప్పుడు కొన్ని ఆదేశాలు ఇచ్చాను. అదేంటంటే తెనాలి నగరంలో ఎక్కడ మున్సిపాలిటీ ఖాళీ స్థలం ఉన్నా కూడా ఏ విధంగా కుమార్ గారు వచ్చి ఈ డొనేట్ చేశారో జిమ్ ఎక్విప్మెంట్, అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా పిల్లలకి ఆడుకునే విధంగా అదేవిధంగా జిమ్ ఎక్విప్మెంట్ కూడా. సో దాదాపు ఒక 20-30 ప్రాంతాల్లో ఎక్కడైతే 100 గజాలు వరకు మనకి మున్సిపల్ స్థలాలు ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా ఒక కొత్త మార్పు వచ్చి అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం చేస్తాం. వీలైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఒక కార్యక్రమం చేయాలని ప్రభుత్వానికి నివేదిక అందించాం. దాన్ని కూడా మేము త్వరలోనే పూర్తి చేసి అక్కడ ఒక అద్భుతమైన పార్క్ నిర్మాణం చేసేటట్టు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అన్నిటికన్నా ముందు రాబోయే సంక్రాంతికి అంటే 3 నెలల లోపే చంద్రావూరు పార్కును మాత్రం తప్పకుండా మరొకసారి ప్రజలకు అంకితం చేసి ఒక అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణం ప్రజలందరికీ తీసుకొచ్చే విధంగా తెనాలి మున్సిపాలిటీ నుంచి తప్పకుండా మేము అందరం చేస్తాం. థ్యాంక్ యూ. అదేవిధంగా మొన్న జరిగిన వరదలు మీ అందరు చూశారు, ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు. విజయవాడలోనూ, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలోనూ నష్టపోయింది వేల సంఖ్యలో పాపం రైతాంగం, సామాన్యులు. వీళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంచి కార్యక్రమం చేసి వాళ్ళని ఆదుకోగలిగాం. మా ఉప ముఖ్యమంత్రి గారు, మా పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా సొంతంగా ముందుకొచ్చి ఏ విధంగా ₹6 కోట్ల విరాళం ఇచ్చి ఆదుకున్నారో మీ అందరూ చూశారు. కుమార్ గారు కూడా ఇచ్చారు. ఈరోజు వీళ్ళందరూ కలిసి ₹141,000 ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి చెక్ అందజేయడం జరిగింది. తప్పకుండా అది ముఖ్యమంత్రి గారికి అందజేసి వీరందరికీ కూడా ఆయన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు అందజేసిన చెక్ని కృతజ్ఞత భావంతో మీ అందరం కూడా స్వీకరిస్తున్నాం. దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అశ్వయుజ శుద్ధ పాఠ్యమి నుండి దశమి వరకు జరిగే శరణ్ నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారు రోజుకు అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ విశేష పూజలు అందుకుంటారు. దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని దేవి ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి.
స్థానిక దేవి చౌక్ లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో 93వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు, కలశ స్థాపన, అంకురార్పణ, శ్రీచక్రార్చన కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయంలో నిర్వహించే దసరా ఉత్సవాల గురించి వివరించారు. ఉత్సవాల్లో 4వ రోజున అమ్మవారు శ్రీ సంతాన లక్ష్మీ దేవిగా దర్శనమిచ్చి భక్తులచే పూజలు అందుకున్నారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అదేవిధంగా శ్రీ కాళీమాత దేవస్థానం నందు దసరా ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మండపం నందు కనకదుర్గ అమ్మవారిని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజాది కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు గుమ్మడి రమేష్ పర్యవేక్షించారు. అలాగే స్థానిక గంగన్నమ్మపేటలోని శ్రీ కామాక్షి అమ్మవారి క్షేత్రం నందు 65వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీ గాయత్రి దేవి అవతారంలో అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు ఒకరోజు ఒక అలంకారంలో దర్శనమిచ్చి పూజలు అందుకుంటుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. తెనాలి గంగన్నమ్మపేటలో వెంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి 65వ దసరా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు భక్తులకు శ్రీ గాయత్రి అమ్మవారి అలంకరణలో దర్శనమిస్తున్నారు. ఉదయం సువాసినీలచే కుంకుమార్చన కార్యక్రమాలు పూర్తయినాయి. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు అష్టోత్తర శతనామావళి కార్యక్రమం, మంగళహారతుల కార్యక్రమాలు, మంత్రపుష్పాది కార్యక్రమాలు జరుగును. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు శ్రీ రామలింగేశ్వర భజనా మండలి వారిచే లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం మరియు కోలాటం కార్యక్రమం జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ కామాక్షి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీమాత్రే నమః. శ్రీ కామాక్షి దేవతాయే నమః. అదేవిధంగా స్థానిక బోస్ రోడ్ లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, మారిస్పేటలోని శ్రీ బాలత్రిపుర సుందరి దేవి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం, బాలజీరావుపేటలోని శ్రీ ప్రధాన అయ్యప్ప స్వామి వారి దేవాలయం, రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు కన్నడ పండుగగా కొనసాగుతున్నాయి. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాలను ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ రోజు ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారికి లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క విశేషమైన అవతారం. అమ్మవారికి మహిషాసుమర్దిని సంహరించే సమయంలో లలితా పరమేశ్వరి అలంకారంతో అందరికీ దర్శనమిస్తుంది కాబట్టి భక్తులందరూ కుంకుమార్చన కార్యక్రమాలను జరిపించుకొని విశేషంగా అమ్మవారిని దర్శించుకొని ఈ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుల కోసం మరీ కోరుతున్నాం. దుర్గా పరమేశ్వరి మాతకు జై. పట్టణానికి చెందిన కలవ కాడాచి తెనాలి వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుండి 12వ తేదీ వరకు జాతీయ స్థాయి చతుర్థ పద్య నాటక, సాంఘిక నాటకాల పోటీలు జరుగుతాయని ప్రముఖ సినీ రచయిత కలల కాడాచి సంస్థ అధ్యక్షులు డాక్టర్ బుర్ర సాయి మాధవ్ తెలిపారు. ఆదివారం స్థానిక గాంధీనగర్లోని సంస్థ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు కళల కానాచి సంస్థ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల రంగస్థల కళాకారులు ఎదురుచూసే పద్య నాటక, సాంఘిక నాటకాల పోటీలు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా 6 రోజుల పాటు జరుగుతాయని పేర్కొన్నారు. కళాకారుల దసరా ఉత్సవంగా జరిగే వేడుకల్లో ఏఆర్ కృష్ణ, బుర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థలం పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఎంతో వైభవంగా జరిగే వేడుకలను తిలకించడానికి అనేక మంది సినీ దర్శకులు, సినీ ప్రముఖులు వీచడం జరుగుతుందని పేర్కొన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులను ప్రోత్సహిస్తూ బహుమతులు ప్రదానం చేయనున్నట్లు వివరించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి గోపరాజు విజయ్ మాట్లాడుతూ ఎంతో చారిత్రాత్మకంగా జరుగుతున్న పద్య నాటక, సాంఘిక నాటక పోటీలకు కళాభిమానులు, కళా పోషకులు విశేషంగా హాజరై తిలకించి జయప్రదం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, చెరుకుమల్లి సింగారావు, హరిప్రసాద్, భవానీ, కేశవరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, అలాగే కళాభిమానులు, కళా పోషకులు అందరికీ, ప్రతి ఒక్కరికి, కళాకారులందరూ కూడా సాదర స్వాగతం పలుకుతోంది కళల కాణాచి. రేపటి నుంచి అనగా 7వ తేదీ నుండి 12వ తేదీ వరకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నాటక ప్రదర్శనలు, అలాగే నాటక ప్రముఖులకు సన్మాన కార్యక్రమాలు, పురస్కార మహోత్సవాలు, ఈ కార్యక్రమాలు జరుగుతాయి. రేపు మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు సదస్సు కార్యక్రమం ఉంటుంది. 5:15 తెనాలి దుర్గా భవానీ నాట్య మండలి ఆదినారాయణరావు గారి బృందంచే శ్రీకృష్ణ రాయభారం 1 గంట పౌరాణిక నాటిక ప్రదర్శన ఉంటుంది. అనంతరం పురస్కార మహోత్సవ కార్యక్రమాలు ఉన్నాయి. అంటే వల్లూరు వెంకటరామయ్య గారి పేరున, కన్నెగడ్డ నాసయ్య గారి పేరున, కొడాలి గోపాలరావు గారి పేరున, అలాగే బెల్లంకొండ రామదాస్ గారి పేరున ఒక 4 ప్రముఖులకు పురస్కార మహోత్సవం కార్యక్రమం ఉంటుంది. ప్రేక్షకులందరూ సమయపాలన మేము పాటిస్తామని, సమయానికి మీరు అందరినీ కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాం. అలాగే 8వ తేదీ ఉదయం 10 గంటలకు కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రతిరోజు ఉదయం ఒక సమకాలీన సాంఘిక పద్యనాటక ప్రదర్శన, మధ్యాహ్నం 2 గంటలకి సాంఘిక నాటక ప్రదర్శన, సాయంత్రం 2 నాటిక ప్రదర్శనలు ఉంటాయి.
ఇలా 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీ కార్యక్రమాలు జరుగుతాయి. ఆఖరి రోజు రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే శాసనసభ్యులు, తెనాలి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, ఇలా ప్రముఖులు, రాజకీయ ప్రముఖులందరూ ఆ రోజు రావడం, వారందరి చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం, అలాగే బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రంగస్థల పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రేక్షకులు సమయానికి విచ్చేసి మా కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. కళాకారుల్ని పరిశీలించి సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలి, టీవీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలి, కొత్త కొత్త కళాకారుల్ని వెలుగులోకి తీసుకురావాలి అనేటువంటి సదుద్దేశంతో హైదరాబాద్ నుంచి నా మిత్రులు, ప్రముఖ దర్శకులు హరిప్రసాద్ గారు, గట్రెడ్డి హరిప్రసాద్ గారు నిజంగా 6 రోజులు ఉండి ఇక్కడ పరిషత్తుని చూసి మనల్ని ప్రోత్సహించి కళాకారులను కూడా ప్రోత్సహించడానికి వచ్చారు. రేపు 6 రోజులు ఉండి కళాకారుల్ని ప్రోత్సహించడం కోసం హైదరాబాద్ నుంచి, సినీ రంగం నుంచి ఇంకా చాలామంది దర్శకులు ఈ సంవత్సరం వస్తున్నారు. నాటక రంగం ఈ రంగస్థల దసరా కోసం ఎదురు చూసే స్థాయిలో మనం జరుపుకుంటున్నాం. దానికి కారణం నా మిత్రుల ప్రోత్సాహం, శ్రేయోభిలాషులటువంటి సహకారం, మీడియా మిత్రుల సహకారం, పెద్దల ఆశీర్వాదం అన్నీ కలిసి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవడం జరుగుతుంది. మనకి జీవన సత్యాన్ని చెప్తుంది, ఎలా బతకాలో చెప్తుంది. అలాంటి పద్యం కేవలం తెలుగు భాషకి మాత్రమే సొంతం. ఇదేమి కొత్తది కాదండి. చింతామణి సాంఘిక పద్య నాటకం, మధుసేవ సాంఘిక పద్య నాటకం, వరవిక్రయం సాంఘిక పద్య నాటకం, మహానుభావుడు కాళ్ళకూరి నారాయణరావు గారు సంఘ సంస్కరణాభిలాషతో చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగాలు ఇవన్నీ కూడా ఆ రోజున సమాజాన్ని నడిపించాయి, సమాజాన్ని బతికించాయి, సమాజాన్ని మార్చాయి. యువత సమస్యల్ని కూడా, యువత గురించి కూడా, ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమాజాన్ని ప్రతిబింబిస్తూ పద్యనాటకం ద్వారా ఎప్పుడైతే చెప్పగలుగుతామో యూత్ కూడా పద్యాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. డిఎస్ఎన్ మూర్తి గారు మహానుభావుడు, పద్మభూషణ్ ఏఆర్ కృష్ణ గారు అవార్డు డాక్టర్ డిఎస్ఎన్ మూర్తి గారికి ఇస్తున్నాం. అలాగే మా నాన్నగారు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జాతీయ రంగస్థల పురస్కారం పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు గారికి ఇస్తున్నాం, వైగోపాలరావు గారు. తెనాలి పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్, వేవర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు దామర విజయరాణి జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఆదివారం జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ చేనేత రంగానికి మళ్లీ పూర్వవైపును తీసుకొచ్చేలా సమిష్టి భాగస్వామ్యంతో తాము ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంప్ కార్యాలయం నందు మాజీ కౌన్సిలర్, వేవర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు దామర విజయరాణి జనసేన పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ విజయరాణికి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానం పలికారు. అనంతరం మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 2004 సంవత్సరంలో కౌన్సిలర్గా తమదైన సేవలు అందించిన దామర విజయరాణి జనసేన పార్టీలోకి రావడం ఒక శుభపరిణామని అన్నారు. చేనేత రంగానికి వాస్తవ పరిస్థితులను గుర్తించి సరికొత్త ఆలోచనతో ఆ రంగానికి పూర్వవైపు తెచ్చేలా కూటమి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, కూటమి సభ్యులు పాల్గొన్నారు. సంతోషం. ఈరోజు దామర్ల విజయరాణి గారు జనసేన పార్టీలో చేయడం, మా తండ్రి గారి టైం నుంచి దామర్ల ఆంజనేయులు గారు, వారి తండ్రి గారు ఈ ప్రాంతానికి పర్టికులర్గా పద్మశాలి కమ్యూనిటీకి, నేతన్నలకి, చేనేత కార్మికులకి గతంలో అనేక సందర్భాల్లో వాళ్ళకున్న సొసైటీల ద్వారా చాలామందికి రుణాలు ఇప్పించి అనేక సందర్భాల్లో పాపం నష్టపోయినప్పుడు మగ్గాల దగ్గర వాళ్ళని సందర్శించి ఎంతోమంది గతంలో 200 రూపాయలు పెన్షన్ 2004లో ప్రారంభించి ఆ రోజు నుంచి కూడా ఆదుకుంటూ వచ్చాం. చితికిపోయిన వర్గం ఖచ్చితంగా మారిన పరిస్థితుల్లో చాలా నలిగిపోయారు పాపం. ఆరోగ్య పరిస్థితులు కూడా బాగా దెబ్బతిన్న వీళ్ళందరికీ కూడా ఒక బాధ్యతతోటి మన కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా ఆమెను ముందు పార్టీలోకి ఆహ్వానించి రాబోయే రోజుల్లో అందరం కలిసి సమైక్యంగా వీళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా వాళ్ళకి, వాళ్ళ బిడ్డలకి, ఈ ప్రాంతానికి మళ్ళీ ఆ వైభవం తీసుకొచ్చే విధంగా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రయాణంలో వాళ్ళు కూడా పాల్గొంటారని, న్యాయం చేసే విధంగా మంచి కార్యక్రమాలు, మంచి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి
వాళ్ళకి లబ్ధి కలిగే విధంగా తప్పకుండా ప్రభుత్వం నుంచి కొత్త ఆలోచనలతోటి మరొకసారి చేనేత రంగాన్ని పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంచి రోజులు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉంటాయని మనస్ఫూర్తిగా వాళ్ళని ఈ సందర్భంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ మన ప్రాంత అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా మరొకసారి పిలిపిస్తున్నాం. మనోహర్ గారి ఆధ్వర్యంలో మన కూటమి ప్రభుత్వం తరఫున చేనేతలకి మంచి జరిగిద్ది, అభివృద్ధిలోకి వస్తామని, మొత్తం అభివృద్ధి జరిగిద్దని ఆశిస్తున్నాను. ఇంజనీర్ గారి టైం నుంచి మనోహర్ గారి దగ్గర చేనేత రంగానికి చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. అదేవిధంగా నేను కూడా అదే పూర్తితో మనోహర్ గారి దగ్గరికి మా సొంత దానిలోకి వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాను. చేనేతలోకి మంచి అభివృద్ధిలో పదంలోకి వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని బృందావనం హోటల్ నందు చంద్రవంశ క్షత్రియ యాదవ రాజుల కార్తీక వన సమారాధన నిర్వాహక కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమారాధన బ్రోచర్ను నిర్వాహక కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. అనంతరం నిర్వాహక కమిటీ సభ్యులు మాట్లాడారు. చంద్రవంశ క్షత్రియ యాదవ రాజుల 13వ కార్తీక వన సమారాధన నవంబర్ 10వ తేదీన నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నవంబర్ 10వ తేదీ ఆదివారం ఉదయం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వేదికగా జరిగే వన సమారాధనలో సంఘీయులందరూ విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలన్నారు. వన సమారాధన ఏర్పాట్ల గురించి ఆదివారం సంఘీయులు సమావేశం ఏర్పాటు చేసుకుని తగిన ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడిబోయిన శ్రీనివాసరావు, డాక్టర్ తాడిబోయిన అవినాష్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, రమేష్, కౌన్సిలర్ తాడిబోయిన రామయ్య, న్యాయవాది తాడిబోయిన బుచ్చిరాజు, నాయకులు తాడిబోయిన వెంకట లక్ష్మీనారాయణ, దొడ్డక ఆదినారాయణ, మైలా హరికృష్ణ, కరేటి లక్ష్మీనారాయణ, తాడిబోయిన వసంతరావు, పలువురు సంఘ నేతలు పాల్గొన్నారు. చంద్రవంశ క్షత్రియ యాదవరాజుల 13వ కార్తీక సమారాధన విషయమయ్యి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నటువంటి హోటల్ బృందావనంలో యాదవ సంఘీయులందరూ కూడా సమావేశమయ్యి రేపు నవంబర్ 10వ తారీఖున ఈ యొక్క యాదవ సమారాధన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి యాదవ సంఘీయులందరూ కూడా చర్చించడం జరిగింది. చక్కటి ప్రోగ్రాముని నిర్ణయించుకుందామనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున యాదవ సంఘ సభ్యులందరూ కూడా సమావేశమయ్యి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని అందరూ కూడా క్రమశిక్షణతో ఐకమత్యంతో రేపు నవంబర్ 10వ తారీఖున మార్కెట్ యార్డులో జరగబోయేటువంటి యాదవ కార్తీక వన సమారాధనని జయప్రదం చేయడానికి నిర్ణయించుకొని ఈ యొక్క సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. దానికి విధి విధానాలు ఇంకా కమిటీలు ఏమేమి వేయాలి, దానికి ఏ విధంగా మరి మనం ముందుకు పోవాలి అనే దాని మీదట తదుపరి కార్యక్రమాన్ని కూడా చర్చించుకోవటానికి ఈ యొక్క సమావేశాన్ని ఈ రోజున ఈ బృందావనం హోటల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాబోయే కార్తీక మాసంలో నవంబర్ 10వ తేదీ 13వ చంద్రవంశ క్షత్రియ యాదవ రాజుల కార్తీక వన సమారాధన నిర్వహించాలని ఆల్రెడీ యాదవ పెద్దలందరూ నిర్ణయించడం జరిగింది. దీని గురించి చర్చించడానికి తగిన ఏర్పాట్లు చేయడానికి ఇవాళ మా సోదరులందరూ కలిసి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలా అందరికీ చేరేలాగా చూడాలి అనే డిస్కషన్ అది చేస్తున్నాము. ఇందులో పెద్దలు, చిన్నలు, ముఖ్యులు అట్లా కాకుండా ప్రతి ఒక్క యాదవులు కూడా దీనిలో స్వచ్ఛందంగా పాల్గొనాలని మేము ఈ వేదికగా ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదంతా మన కుటుంబ ఒక వన సమారాధన, ఇదేమి ఎవరి యొక్క సొంతంది కాదు. కాబట్టి యాదవులందరూ ఎక్కడున్నా కానీ ఈ విషయం తెలుసుకున్న వెంటనే మీరు స్వచ్ఛందంగా రావాలి. మొహమాట పడడానికి దానికి ఎటువంటి ఆస్కారం లేదు. అందరూ వచ్చి దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. 13వ చంద్రవంశ క్షత్రియ యాదవరాజుల 13వ వార్షికోత్సవం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మన రైల్వే స్టేషన్ కాడ బృందావన్ హోటల్లో ఏర్పడడం జరిగింది. ఇక్కడ యాదవ సోదరులందరూ రావడం జరిగింది. ఇక్కడ యాదవ సోదరులందరూ సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ నందు బాలస్వామిజీ ఆధ్వర్యంలో 78వ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 4వ రోజున ఆదివారం అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చి పూజలు అందుకున్నారు.
ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఉదయం సుప్రభాతం శ్రీ చక్రార్చన అభిషేకం విశేష పూజాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 12వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకరణతో పాటుగా శ్రీ చక్రార్చన శ్రీ లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని బాలస్వామిజీ తెలిపారు. భక్తులు విశేషంగా ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరి వెంకట కృష్ణమూర్తి, సలహా మండలి చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, ట్రస్ట్ కార్యదర్శి రావురి సుబ్బారావు, ఉపాధ్యక్షులు పెనుగొండ వెంకటేశ్వరరావు, సభ్యులు రమణయ్య, గోపు రామకృష్ణ, చుండూరు లోకనాథం, జయలక్ష్మి, మాతృమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు నేటికి 4వ రోజుకి వచ్చాము. ఈరోజు అమ్మవారు శ్రీ లలిత మహాత్రిపుర సుందరిగా దర్శనమిస్తున్నారు. అలాగే అమ్మవారికి ఈరోజు విశేషంగా డ్రై ఫ్రూట్స్తో అలంకారం చేయటం జరిగింది. అలాగే విశేషంగా అమ్మవారికి అష్టదళ పాద పద్మారాధ అర్చన దంపతుల చేత విశేషంగా నిర్వహింపజేశాము. అలాగే అమ్మవారికి విశేషంగా శ్రీచక్రార్చన, శ్రీచక్రాభిషేకము, విశేష పుష్ప సహిత కుంకుమార్చన కైంకర్యాలు నిర్వహించాము. సాయంత్రం పూట అమ్మవారికి విశేష హారతులు, విశేష అర్చన కైంకర్యాలన్నీ కూడా జరుగుతాయి. ప్రతి ఒక్క భక్తాదులు ఇచ్చేసి మన శ్రీ విద్యాపీఠంలో ఉన్న పరదేవతను దర్శించి అమ్మ యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. రేపు అమ్మవారికి సాదా లడ్డుతో అలంకారం చేయటం జరుగుతుంది. రేపు కూడా అందరూ విచ్చేసి దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహం తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. స్థానిక గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో శాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో 78వ దేవి శరన్నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజున అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు డ్రైఫ్రూట్స్తో. కాబట్టి ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు. స్థానిక 26వ వార్డు పాండురంగపేటలోని చేపులేరమ్మ అమ్మవారి ఆలయంలో ద్వితీయ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ట్రాన్స్జెండర్స్ తెనాలి పట్టణ నాయకురాలు ప్రీతి ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయానికి పట్టణానికి చెందిన విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పరిస వెంకటేశ్వరరావు మైక్ సెట్ ను ఆదివారం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ద్వితీయ దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. ఆలయానికి మైక్ సెట్ కావాలని నిర్వాహకులు తన దృష్టికి తీసుకురాగా వెంటనే మైక్ సెట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమాజంలో భాగమైన ట్రాన్స్జెండర్ల పట్ల అందరూ తమ వంతు సహకారం అందించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం వీరు పట్ల దృష్టి సారించి తగిన న్యాయం చేకూర్చాలని కోరారు. ట్రాన్స్జెండర్స్ నాయకురాలు ప్రీతి మాట్లాడుతూ సమాజంలో తాము ఉన్నామని గుర్తించి కరోనా సమయంలో పరిసర వెంకటేశ్వరరావు సహాయం అందించడం జరిగిందని వారికి తెనాలి ట్రాన్స్జెండర్స్ తరపున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వెంకటేశ్వరరావును సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గాయత్రి, కల్పన, అను, ప్రసన్న, మల్లేశ్వరి, మైథిలి, పలువురు ట్రాన్స్జెండర్లు స్థానికులు పాల్గొన్నారు. ఈ శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారిని ఏర్పాటు చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈ ట్రాన్స్జెండర్స్ నాయకురాలైనటువంటి ప్రీతి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తించడం జరుగుతూ ఉంది. ఈ 2వ సంవత్సరం అమ్మవారికి పూజా కైంకర్యాల భాగంగా అమ్మవారి భక్తి పాటలు పెట్టుకోవటానికి ఒక మైక్ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్, మాకు లేదు మైకు అని అంటే వాళ్ళంతా అడిగిన తరిమిలా మరి ఈ 2వ సంవత్సరం ఈ కార్యక్రమానికి ఒక మైక్ సెట్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి పరిష్కరించే దిశగా ప్రతి ఉద్యోగస్తుడు కానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కానీ మరి బాధ్యతగా చేపట్టి వాళ్ళ పనులు చేసి పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అన్నీ కావాలి అంటే అవి ఏర్పాటు చేయలేరు, కానీ వాటిని పక్కన పెట్టైనా సరే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాధికారులకు కానీ మన ప్రభుత్వంలో అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులకు కూడా సమాజంలో మానవులకు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి మనకు తోచిన సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా మరి నేను తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ నమస్తే అండి. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, అలాగే మాకు ఇంత సహకారం అందించే ప్రతి విషయంలో కూడా మాకు ముందుగా ఉండి కరోనా లాంటి విపత్తుల్లో కూడా ఎవ్వరు మాకు చేయూతనిపోతే అలాంటి సమయంలో 40,000 రూపాయల సరుకుల్ని మా ట్రాన్స్జెండర్లు ఎంతమైతే ఉన్నామో తెనాల్లో అందరూ పంచుకునేదానికి సరిపడా 10 రోజులు కూర్చొని తినేంత సరుకుల్ని మాకు ముందుగా ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు, ఏ పార్టీ వాళ్ళు ఇవ్వలేదు. పరిస వెంకటేశ్వరరావు గారు కరెంట్ ఆఫీస్ అయినా వాళ్ళు మమ్మల్ని గుర్తించి మేము అడగలేదు. అసలు కనీసం వాళ్ళు ఎవరో కూడా మాకు తెలీదు. కానీ మేము ఒకళ్ళు ఉన్నాము సమాజంలో, ఊళ్ళో వీళ్ళు కూడా మనుషులు జీవిస్తున్నారు, వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదని పెద్ద మనసుతో ఆయన ఆలోచించి
మా గురించి పట్టించుకొని మేము ఎక్కడెక్కడ ఉన్నామో కనుక్కొని ఎవరెవరు లీడర్స్ ఉన్నారు, లేకపోతే వీళ్ళని ఎవరిని పట్టుకుంటే ఎవరెవరైతే దగ్గరికి వస్తారు అని అన్నీ వాళ్ళు తెలుసుకొని మమ్మల్ని పిలిపించి మాకు విషయం చెప్పి మా అందరికీ కలిపి 40,000 రూపాయల సరుకులు అండి, 1 కాదు 2 కాదు 40,000 రూపాయల సరుకులు కరోనా టైంలో అప్పటికప్పుడు ఏది ఆలోచించకుండా మీకు ఏం కావాలంటే అది ఇప్పిస్తాను రాండమ్మని చెప్పి షాప్ కాడికి మమ్మల్ని పిలిపించి మాకు నచ్చింది తీసుకోండి అని చెప్పేసి, ఇంత అమౌంట్ అని మీరు అడగొద్దామా, మీకు ఏం కావాలి చెప్పండి అది తీసుకోండి అన్నారు. మాకు నచ్చిన ఏదో మాకు కావాల్సిన మైక్ సెట్టు, పాటలు పాడతాకి బాక్సు, అలాగే స్పీకర్ మాట్లాడి పంతులు గారు మంత్రాలు చదువుతాకు ఒక మైక్ విడిగా అవన్నీ కూడా మొత్తం ఏర్పాటు చేశారు. నిజంగా ఆయనకి ఎంత చెప్పినా తక్కువే ఆయన గురించి. ఎందుకంటే ఎలాంటి సమయంలో మాకు చెప్పే మంచి విపత్తుల్లో మమ్మల్ని ఆదుకున్నారు కాబట్టి ఇది చాలా చిన్న విషయం, అప్పుడు చేసింది మాకు పెద్ద విషయం కాబట్టి దానికి మాత్రం ప్రత్యేకంగా మా తెనాలి ట్రాన్స్జెండర్స్ అందరి తరఫున నేను ఆయనకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానండి. కొల్లిపర మండలం తూములూరులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో దసరా మహోత్సవాలు పురస్కరించుకుని ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. మందిరంలోని అమ్మవారికి తెనాలికి చెందిన ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి తూములూరు భక్తి బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తుల శత సహస్ర గాజుల గౌరీ పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం శారదా చలపతి మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్భంగా ఒక్కో రోజు ఒక్కో ఆలయంలో ఒక ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వెలసిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం తూములూరు భక్త బృందం సభ్యులు శారదా చలపతిని అభినందించారు. మనం అందరం కలిసి చేసుకుంటాం. అందరికీ సామూహిక అర్చనలు ఎవరు చేసినా అందరికీ ఫలితం ఉంది. అందులో దేవస్థానం విశేషం ఫలితం. ఈరోజు ఈ అవకాశం దొరకడం నిజంగా మా అదృష్టంగా. ధన్యవాదాలు. శ్రీమాన్. ఇటీవల వరద ముంపు గురైన వేమూరు నియోజకవర్గంలోని బట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో పలు లంక గ్రామాలకు విలేజ్ రీకన్స్ట్రక్షన్స్ ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేశారు. చింతమోటు, ఎలపర్తిగూడెం, పెదలంక, పెసర్లంక, పల్లెపాలెం, మధ్యగూడెం, కొత్తగూడెం గ్రామాలకు చెందిన 830 మంది కుటుంబాలకు గుంటూరుగూడెం చర్చి ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్గనైజేషన్ ప్రతినిధులు, పాలక మండలి సభ్యులు పాల్గొని గ్రామాల వారీగా నిత్యావసర సరుకుల్ని అందించారు. ఈ సందర్భంగా వీఆర్ఓ సంస్థ ఆపరేషన్ డైరెక్టర్ పాదర్ వేలంగిని రాజు మాట్లాడారు. వరద కారణంగా కూలీ పనులు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు కష్టాల గురించి న్యాయవాది గుంటూరు కృష్ణ తమ దృష్టికి తీసుకొచ్చారని, కష్టకాలంలో ఉన్న కుటుంబాలను ఆదుకోవాలని సంకల్పంతో సంస్థ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. త్వరగా ముంపు బాధ నుండి విముక్తి పొంది యథాస్థితిలో జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఆర్గనైజేషన్ లీగల్ అడ్వైజర్, హైకోర్టు సీనియర్ న్యాయవాది తాడిపర్తి బలిస్వామి మాట్లాడుతూ వరదలు సర్వస్వం కోల్పోయి బాధల్లో ఉన్న వారికి భరోసానివ్వడానికి వీఆర్ఓ సంస్థ తమ వంతు సహాయం అందిస్తుందని తెలిపారు. సేవాభావం కలిగిన ప్రతి ఒక్కరూ వరద బాధిత కుటుంబాలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ పాలక మండలి సభ్యులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చక్రపాణి, హైకోర్టు న్యాయవాది జయప్రకాష్, మేరీ శాంతి, క్లారా, మేరీ కుమార్, సురేష్ కుమార్, ఫాదర్ సురేష్, ఫాదర్ ఇమాన్యుయల్, రేపల్లె సర్కిల్ ఆర్గనైజర్ కె దేవకి తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ఇక్కడున్న ప్రజల స్థితిగతులు చూసి ఈ ముంపు గురైన గ్రామాలు ఎంత ఆర్థికంగా నష్టపోయారు, వీళ్ళు కోలుకోలేని విధంగా వ్యవసాయ పంటలన్నీ దెబ్బతీయటంతో ఎంతో బాధపడి 1200 కుటుంబాలకి, ఈ చుట్టుపక్కల ఉన్న 7 లంక గ్రామాలకి వాళ్ళకు చేతనైన సహాయం చేశారు. ఈ సహాయం ఇంకా కొనసాగాలని, ఇంకా ఎంతోమంది దాతలు ముందుకొచ్చి ఈ ముప్పు నుంచి వీళ్ళు బయటకు వచ్చేదాకా వీళ్ళకు సహాయపడితే ఈ కష్టకాలం తీరిపోయిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈ కొల్లూరు మండలంలోని కొత్తగూడెం, బట్టిప్రోలు మండలంలోని ఎలవర్తిగూడెం, పెసర్లంక, పల్లెపాలెం, మధ్యగూడెం, బట్టిప్రోలు మండలంలో ఉన్నటువంటి రైల్వే గేటు, అల్లూరు కాలువ కట్లో మనకి ఈ ముంపు వలన ఈ గ్రామాలు పూర్తిగా దెబ్బతింటాం. ఇక్కడ నుండి అడ్వకేట్ కృష్ణయ్య గారు వచ్చి మమ్మల్ని సంప్రదించిన పిమ్మట ఎంతపాటు నష్టం జరిగిందనేది గ్రహించి ఎవరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరికి బియ్యము, గోధుమ పిండి, పచ్చళ్ళు, నూనె వీటన్నిటినీ నాణ్యమైనటువంటి వస్తువులు సరఫరా చేయడం జరిగింది. మేము చేస్తున్నటువంటి ఈ చిన్న సహాయం ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ కష్టకాలంలో ఉపయోగపడుతూ వారి పనులు కొనసాగిస్తూ పిల్లలను బడికి పంపిస్తూ
ఆరోగ్యకరంగా జీవించాలని గ్రామ పునర్నిర్మాణ సంస్థ పాలక మండలి సభ్యులు నిర్ణయం తీసుకొని ఎంత ఖర్చు అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. దాదాపు 1200 మంది 1200 గృహాలు ఈ యొక్క కార్యక్రమం వల్ల లబ్ధి పొందారు. త్వరగా ఈ గ్రామాలు ఈ ముంపు అనే పీడకల నుండి బయటకు వచ్చే విధంగా దేవుడు వీరికి సహాయం చేయాలని, ఇంకా అనేక మంది దాతలు ముందుకు వచ్చి వీరి యొక్క అవసరం తీర్చడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. దుగ్గిరాల గ్రామానికి చెందిన దోస్త్ వన్ సేవా ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు జంపాల సుబ్బారావు జన్మదినోత్సవ వేడుకలను శనివారం సాయంత్రం మండల కేంద్రమైన దుగ్గిరాలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల గ్రామానికి చెందిన దోస్త్ వన్ సేవా ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు జంపాల సుబ్బారావు జన్మదినోత్సవ వేడుకలను శనివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద కేకును కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, దోస్త్ సభ్యులు గద్దే వాసు, మంగళగిరి నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఒల్లూరు నరసింహారావు, నోకతోటి రవి, నక్కా చిరంజీవి, పసుపులేటి బాలబాబు, పర్వతేని హర్షవర్ధన్, నన్నేపాక ప్రభాకర్, ఉన్నం ఝాన్సీ, జునుఖాన్, ఫిరోజ్, శశిధర్, చింతమనేని మహేష్, పాములపాటి సతీష్, గ్రామస్తులు, మహిళా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు, భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు. కళల కానాచి వేద గంగోత్రి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 7 నుండి 12 వరకు జాతీయ స్థాయి పద్య నాటక సాంఘిక నాటక పోటీలు. వివరాలు తెలిపిన సినీ రచయిత కళల కానాచి సంస్థ అధ్యక్షుడు బుర్ర సాయి మాధవ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.